దేవుడు ఏమంటారో తెలుసా? 1 రాజులు 11వ అధ్యాయము 11, 12 వచనాలు. దేవుడు సెలవిచ్చింది ఏమనగా, నేను మీతో చేసిన నా నిబంధనను, నా కట్టడలను నీవు అనుసరింకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములందు నేను అలాగ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. చూసారా, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని తన తర్వాతి తరానికి సొలొమోను ఇవ్వాలి, కానీ తను చేసిన పూర్ణ హృదయంతో దేవుడిని వెంబడింపపోవడం వలన ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అర్థమైంది కదా అండి? ఏది కూడా ఈ లోకంలో దేవుడి కంటే ఎక్కువగా చేస్తామా? మనం దేవుని పూర్ణ హృదయంతో సేవించినట్లు కాదు. 2 సార్లు ప్రత్యక్షమై చెప్పారండి సొలొమోనుకి దేవుడు, కానీ సొలొమోను వినలేదు.